హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఈరోజు టాపిక్ శ్రీరామనవమి 2025 తేదీ, సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. శ్రీరామనవమికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శ్రీరామనవమి పండుగను శ్రీరాముని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంవత్సరం శ్రీరామనవమి పండుగను ఏ రోజున జరుపుకుంటారు? పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు 7వ అవతారం. దేవుడైన విష్ణువు మానవుడు రాముడిగా జన్మించి తన నడతతో దేవుడిగా పూజించబడుతున్నాడు. రాముడంటే ఒక నమ్మకం. అటువంటి రామయ్య జన్మదినోత్సవాన్ని ఆ సేతు హిమాచలం ఎంతో ఘనంగా జరుపుకుంటుంది. శ్రీరాముడు చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున జన్మించాడు. అందుకే ప్రతి సంవత్సరం చైత్రమాసం 9వ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. శ్రీరాముడి ఆశీస్సులు పొందడానికి శ్రీరామనవమి రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున భక్తులు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం శ్రీరామనవమి రోజున రాముడిని పూజించే వారి జీవితంలోని కష్టాలు, సమస్యలు తొలగిపోతాయి. రాముని కృపని పొందుతారు. అటువంటి పరిస్థితుల్లో 2025వ సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు జరుపుకుంటారు? పూజా విధానం, ప్రాముఖ్యత ఏమిటి? ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడంటే హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలోని శుక్లపక్ష నవమి తిథి ఏప్రిల్ 5న సాయంత్రం 7:26 ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు ఏప్రిల్ 6న సాయంత్రం 7:22 ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయ తిథిని పరిగణలోకి తీసుకుంటారు కనుక ఉదయం తిథి ప్రకారం ఈసారి శ్రీరామనవమి 2025 ఏప్రిల్ 6న జరుపుకోనున్నారు. శ్రీరామనవమి పూజా విధానం. శ్రీరామనవమి రోజున ఉదయమే నిద్రలేచి స్నానం చేయాలి. దీని తరువాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. తరువాత పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. తరువాత ఒక స్టూల్ మీద ఒక గుడ్డను పరిచి దానిపై రాముడి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచాలి. గంగాజలం, పంచామృతం, పువ్వులు మొదలైనవి రాముడికి సమర్పించాలి. దేవునికి పసుపు పండ్లు, చలిమిడి, పానకం, వడపప్పుని నైవేద్యంగా సమర్పించాలి. రామచరిత్ర మానస్ను లేదా సుందరకాండను పారాయణం చెయ్యాలి. చివరికి శ్రీరామునికి హారతి ఇచ్చి పూజను ముగించాలి. దీని తరువాత పేదలకు, నిరుపేదలకు విరాళాలు ఇవ్వాలి. శ్రీరాముని ప్రాముఖ్యత. హిందూ మతంలో శ్రీరామనవమికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. రామనవమి రోజున పూజ చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. ఈ రోజున పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. దీనివల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. సీతాదేవి లక్ష్మీదేవి స్వరూపం. అటువంటి పరిస్థితుల్లో రామనవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి కామెంట్ చేయండి.